హాయ్ అండి. నేను ఈరోజు అంచు చీరలకు మరియు జారిపోయే చీరలకు ఫాల్స్ అనేది ఏ విధంగా వేస్తున్నానో చూపెడుతున్నాను. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలా చూస్తేనే నేను ఫాల్‌లను ఏ విధంగా వేశానో మీకు అర్థమవుతుంది. మీరు అనుకుంటారు కావచ్చు, ఫాల్సే కదా అందరూ వేసినట్టే వేస్తుంది, అందులో ఏముంది అనుకుంటారు కావచ్చు. కాదండి, నేను ఎలా వేస్తానో డిఫరెంట్‌గా వేస్తాను. అలా వేయడం వల్ల శారీకి ముడతలనేటివి రావు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్పే విధానంలో కొడితే ఒక రోజుకు 20, 30 చీరలైనా వేయొచ్చండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరే చూడండి ఎంత ఈజీగా ఉంటుందో. చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే చీర పైనకి ఫాలు ఎక్కడ ముడత అనేదే రాదు. మనము ఒకవేళ చీరలకు లైన్స్ అవి ఇవి వస్తే ఒక్కొక్కసారి కొత్తగా వేసే వాళ్ళకు ముడతలు అనేవి వస్తాయి. ఇలా వేయడం వలన ఎక్కడ కూడా ముడత అనేది రాదండి. చూడండి, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏ విధంగా వేస్తానో మీరే చూడండి. ఇప్పుడు చూశారు కదా వీడియోలో, ఈ యెల్లో కలర్ శారీకి మన కింద ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా వేసుకుంటారండి. చూడండి, నేను మిషన్కు పాదాన్ని మార్చలేదు. పీకో వేసిన పాదంతోనే నేను కింద ఫాల్స్ స్టిచ్చింగ్ వేసుకొచ్చాను. చాలా అందంగా ఉంటుందండి. ఈ ఒక్క పాదంతోనే పా ఫాల్ వేయడం వల్ల అల్లిక మాదిరిగా ఉంటుంది. చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లాస్ట్‌కి చివరికి వేసాము కదా, అక్కడ ఎడమ చేయితోని పట్టుకొని ఇలా చీరను రివర్స్‌లో పెట్టుకొని ఇలా మీరు గనక నేను ఏ విధంగా వేసుకొచ్చానో ఆ విధంగా వేసుకొస్తే ఎక్కడా కూడా పైన ముడతలనేది ఉండదు. అలాగే లైన్స్ ఏమైనా శారీకి లైన్స్ అనేటివి ఉంటే క్రాసు పోవండి. డిజైన్ ఏ విధంగా ఉందో చూసుకుంటూ మనం ఈజీగా వేసుకుంటూ రావచ్చు. చూసారా నేను ఏ విధంగా వేశాను? చూడండి, లైన్స్ ఎక్కడనన్నా క్రాస్ పోతున్నాయా మీరే చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వేస్తున్నానో నేను. ఇలా జారిపోయే చీరలకు కొందరికి కష్టమవుతుందండి. అంటే కొత్తగా నేర్చుకునే వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది. చీర అనేది ముడత వస్తుంది. చీర ఇలా చూసారా మొత్తం వేసుకుంటూ చివరి వరకు వేసుకుంటూ వచ్చేసిన తర్వాత ఇలా లాస్ట్ కూడా ఈ విధంగా లాస్ట్ కుట్టేసుకొని ఒక టాకా ఇచ్చి దారాన్ని కట్ చేసుకోండి. చూసారా ఎంత ఎక్కడ కూడా ముడత అనేది మీకు కనిపిస్తుందా? ఎంత సింపుల్గా వేసానో. చాలా ఈజీ ప్రాసెస్ అండి. వెనుక ఫాల్ కూడా చూసారా, ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు. ఒక అల్లిక మాదిరిగా ఒక డిజైన్ మాదిరిగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది. అంచు చీరలకు కూడా ఈ విధంగానే వేస్తాను నేను. అది కూడా చూపెడతాను ఈ వీడియోలో. ఇలా లాస్ట్కి వచ్చిన వాళ్ళే అటు సైడ్ మొదలు పెట్టాము కదా, అటు సైడ్ కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి కదా. మనం ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా మీరు లాస్ట్ కూడా ఒక స్టిచ్ చేసుకొని టాకా అనేది వేసుకొని దారాన్ని కట్ చేసుకోండి. ఏమైనా పోగులు అనేది ఉంటే అప్పుడే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. చూసారా, మీకు చూపెడుతున్నాను ఎలా ఉంది. ఇప్పుడు నేను కొంగులు కూడా కుట్టేది చూపెడుతున్నాను. చూసారా, ఇదివరకు నేను ఈ కొంగులు కుట్టిన పాదంతోనే ఫాల్ అనేది వేశాను. నేను ఈ పాదాన్ని మార్చనండి. ఒకే పాదంతో చీరలు కొంగులు ఫాల్స్ రెండు కుట్టుతాను. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా చేయడం వల్ల పాదాన్ని మార్చడం అనేది ఉండదు. మంచి అల్లిక మాదిరిగా ఉంటుంది. కింద ఫాల్ అనేది ఒక డిజైన్ మాదిరిగా ఉంటుంది. ఇలా కొంగులు మొత్తం కుట్టేశాను. ఇప్పుడు ఒక చీర అయిపోయింది. ఇప్పుడు ఇంకొక చీరకు కూడా జారిపోయే చీరకే వేస్తానండి. చూడండి, ఇక్కడ 7, 8 ఇంచుల వరకు నేను 5, 6 ఇంచుల వరకు క్లాత్ను వదిలేశాను. ఈ శారీ ఫాల్ వాళ్ళే తెచ్చుకున్నారండి. కలవదన్నా కూడా ఏం పర్వాలేదు, వెయ్యు ఏం కాదు, పైనకు ఏర్పడతలేదు అన్నారు. సరే ఇక వాళ్ళ ఇష్టం కదా అని నేను అదే ఫాల్ను నేను కూడా వేశాను. చూసారా, ఇలా నీట్గా అంచులనే కుట్టుకుంటూ రండి. ఫాల్ను చీరను ఎక్కడ ఇగ్గద్దండి. ఇగ్గితే ముడతలు అనేవి వస్తాయి. ఫ్రీగా వదిలేసి ఇలా నెమ్మదిగా నిదానంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి.
నేను వేసే విధానం ప్రకారం వేస్తే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ ముడతలు అనేటివి రావు. కింద మీద ఫాల్కు చీరకు ఎక్కడ ముడతలు అనేటివి రావు. ఇలా మొత్తం కుట్టిన తర్వాత చూడండి, ఇప్పుడు కరెక్ట్గా చూపెడుతున్నాను. అలా ఎడమ చేయితోని ఫాల్ను చీరను పట్టుకొని ఇలా రివర్స్ చేసుకొని పెట్టుకొని మళ్ళీ దాని మించెల్లే ఇలా ఈజీగా మనకు చీర ఫాలు ఏర్పడుతుంది. ఇలా మెల్లగా చీర డిజైన్స్ కానీ వస్తే మనకు డిజైన్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. ఇలా ఎడమ చేతి ఫింగర్తోని ఇలా ప్రెస్ చేసుకుంటా, అంటే మీకు ఫాల్ బొద్దు అనేది ఎక్కడ ఉందో తెలుస్తుంది కదా. చూసారా, ఎక్కడ కూడా క్రాస్ కానీ వస్తలేదు, ముడతలు కానీ వస్తలేవు. ఇలా వేయడం కూడా చాలా ఈజీ అండి. మీరు ఒక్కసారి కనుక ఇది వేశారంటే ఈ ప్రాసెస్లోనే ఫాల్ మొత్తం వేస్తారు. ఇప్పుడు నేను జారిపోయే చీరలకు చూపెట్టాను కదా, ఇప్పుడు అంచు చీరలకు కూడా చూపెడుతున్నాను. బార్డర్ వచ్చిన చీరలకు కూడా ఈ ఫాలు కొంచెం క్రాస్గా ఉంటే నేను కట్ చేసుకున్నాను. సమానంగా కట్ చేసుకొని 1 ఇంచ్ వరకు మలిసి, ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే బొద్దు ఒక సైడు కుట్టున్నది, ఒక సైడు బొద్దు అనేది ఉన్నది. కుట్టున్న సైడును పైకి వేసుకోవాలి, ఇలా బొద్దున్న సైడును కిందికి వేసుకోవాలి. ఎందుకంటే చాలా ఇంకా ఈజీగా ఉంటుంది. చూసారా, నేను చూపెడుతున్నాను, అలా వేసుకోండి. ఒక్కొక్క ఫాలు ఈ విధంగా వస్తుంది కదా, ఆ విధంగా వచ్చినప్పుడు ఇలా వేసుకోండి. ఇలా 5-6 ఇంచుల క్లాత్ను వదిలేసి సమానంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఫ్రెండ్స్. చూసారు, ఇక్కడ కూడా నేను పాదంను మార్చలేదు. 3 చీరలకు ఫాళ్ళు ఈ వీడియోలో చూపెడుతున్నాను. నేను 2 జారిపోయే చీరలకు, ఒక అంచు చీరకు చూపెడుతున్నాను. నేను ఎప్పుడు వేసిన చీరలకు ఫాళ్ళు ఈ విధంగా వేస్తానండి. ఇలా వేయడం వల్ల చాలా ఈజీగా ఉంటుంది. ఎంత పెద్ద అంచు చీరలకైనా నేను ఈ విధంగానే వేస్తాను. ఇలా ఇప్పుడు క్లియర్గా ఇటు సైడ్ నుంచి చూపెడుతున్నాను, కెమెరా ఇటు పెట్టి చూపెడుతున్నాను, మీకు ఇటు సైడ్ నుండి కూడా కనిపించాలని. ఇలా ఈజీగా ఒక చేత్తోని ఫాల్ పట్టుకొని ఈ విధంగా మీరు చాలా సింపుల్గా కుట్టుకుంటూ రావచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఈ పద్ధతి కనుక మీరు ఫాలో అవుతే ఇంకొకసారి ఫాల్ పైనుంచి కుట్టు వేసుకునే వచ్చే పద్ధతి మీరు వేరు. ఈ విధంగా చివరికి వరకు వచ్చే వరకు మళ్ళీ 1/2 ఇంచుతోని క్లాత్ను మలిచి లాస్ట్కి ఒక టాకాయ వేసుకొని కట్ చేసుకోండి దారాన్ని. ఇక్కడ చూపిస్తున్నాను. మళ్ళీ అదే ఫింగర్తోని ఇలా పట్టుకొని ఎడమ చేయితోని క్లాత్ను చీరను పట్టుకోండి. ఒకవేళ మీరు కొత్త వారైతే ఆ విధంగా పట్టుకోండి. మీరు కొన్ని రోజుల తర్వాత అలా కూడా పట్టుకోరు, డైరెక్ట్ చీరను వేసి డైరెక్ట్ కుట్టు వేసుకుంటూ వస్తారు. చూసారు, ఇక్కడ లైన్స్ అనేటి డిజైన్ అనేది కనిపిస్తుంది కదా. కింద ఫాల్ కూడా చూసారా, ఎక్కడ కూడా ముడత అనేది కనిపించదు. ఇలా మొత్తం వేసుకుంటూ రండి. ఇలా లైన్స్ వచ్చినప్పుడు మనం ఒకవేళ ఫాల్ పైనుంచి వెళ్ళి వేసుకొచ్చినప్పుడు కింద ముడత వస్తుందో, లైన్స్ క్రాస్ వస్తున్నాయో అని కొంచెం అనుకుంటాము. ఇలా వేయడం వల్ల మనం చీర పైనుంచి వెళ్ళే కుట్టు వేస్తాం కాబట్టి మనకు డిజైన్ అనేది కనిపిస్తుంది. ఎక్కడ ముడత అనేది రాదు. కింద ఫాల్ కూడా సమానంగా ఉంటుంది, సమానంగా వస్తుంది. వేలుతోని మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ వస్తాం కాబట్టి కుట్టు కూడా వేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇలా వేసుకుంటూ రండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరు కామెంట్ చేస్తలేరు. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ఒక్క కామెంట్ అన్నా చేయండి ఫ్రెండ్స్. నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది. మీరు కామెంట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కామెంట్ చేయడం వలన. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూసారా, చీర అనేది కొంచెం ముడత నచ్చింది. ఆ ముడత మనం చీర ఫాల్ పైనుంచి వెళ్ళి వేస్తే ఏర్పడదు. ఇప్పుడు చీర నుంచి వెళ్ళి కుట్టేస్తాము కాబట్టి ఆ ముడత అనేది మనం చేతితోని సమానంగా అనుకొని కుట్టు వేసుకుంటూ రావచ్చు. చూసారా, మీకు చూపెడుతున్నాను ఎంత క్లియర్గా ఎంత సాఫ్ట్గా ఉందో, ఎక్కడ ముడత అనేది రాలేదు. అంచు చీరకు కూడా చూపెట్టాను కదా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇలా లాస్ట్ వరకు వచ్చిన వాళ్ళే
లాస్ట్ చివరన కూడా ఒక కుట్టు వేసుకోండి. చిన్న టాకా దారం విడిపోకుండా ఒక చిన్న టాకా ఇచ్చి కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న పోగులు ఏమైనవి ఉంటే అప్పుడే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. చూసారా, మొత్తం ఉంది. మీకు క్లియర్గా చూపెడుతున్నాను, ఎక్కడ అనేది ముడత అనేది రాలేదు. ఇలా కొంగులు ఫాళ్ళు ఒకే పాదంతో వేసుకుంటూ వస్తే కూడా చాలా అల్కగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక